మొత్తం షాపింగ్ గురించి ఉంటుంది. అమ్మాయిలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలా రకాల బ్యాగ్స్, క్లోత్స్, మేకప్ ప్రోడక్ట్స్ అండ్ ఫుట్వేర్ ఇలా చాలా ఐటమ్స్ ఉండే. అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. సో మెల్లగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాం. చూడండి బ్యాగ్స్ ఎంత బాగున్నాయో. మాకైతే అటే కళ్ళు వెళ్తుండే, బట్ మేమేం తీసుకోవద్దని ఫిక్స్ అయినాం అనమాట. సో అన్నెసెసరీగా షాపింగ్ చేయకూడదు అని అనుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉండే. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద మాల్. భలే ఉండే. ఇక్కడ బాగుందని కొన్ని ఫొటోస్ దిగినాం. తర్వాత మెల్లగా నడుచుకుంటూ ప్లాటినం మాల్కి వెళ్ళినాం. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది, బాగుండే. ఫైనల్లీ రీచ్ అయిపోయినాం ప్లాటినం మాల్కి. మేము జోన్ 3 ద్వారా ఎంట్రీ అయినాం అనమాట. జోన్ 3లో వచ్చేసి మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి. అందులో 2 ఫ్లోర్స్ వచ్చేసి బాత్ అండ్ బాడీ ప్రోడక్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. మిగిలిన ఫ్లోర్స్లో ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి. బట్ ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయంటే, మేకప్ ప్రోడక్ట్స్ అయితే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉండే. అండ్ బాత్ సోప్స్ ఉండే. ఫ్రాగ్రెన్స్ అయితే భలే వస్తుండే. ఒక్కొక్కటి ఈచ్ వచ్చేసి 100 బాట్ సంథింగ్ ఉండేవి. అండ్ ఫ్రాగ్రెన్సెస్ కూడా ఉండే. సో మేము వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళాం, ఫస్ట్ టైం కాబట్టి. సో ఫస్ట్ చూద్దాం అన్నట్టు అన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇదంతా మనకి సెకండ్ ఫ్లోర్. ఇక్కడ లేని ఐటమ్ అనేది ఉండదు. మనం ఏది అడిగినా వాళ్ళు తీసిస్తారనమాట. వాళ్ళకి ఎక్కువ ఇంగ్లీష్ కూడా రాదు, బట్ మేనేజ్ చేస్తారు. ఎన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల బాత్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల స్కిన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. చాలా ఉండే, అసలు ఏం అర్థం కాలే ఏది తీసుకోవాలి అని చెప్పి. లోకల్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉండే అన్నమాట. సో చాలా అంటే చాలా స్టోర్స్ ఉండే. అండ్ దేనికి దానికి యూనిక్ ఉండే స్టోర్ కూడా. ఇవి కూడా భలే ఉండే మిల్క్ ప్రోడక్ట్స్ అవన్నీ. చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకుండా. మీకు ఈ వీడియో రిఫరెన్స్ లాగా అనిపిస్తుంది మీరు బ్యాంకాక్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి. ఇక్కడ ఈ స్టోర్లో భలేగా చిన్న ఐటమ్స్ బాగుండే. క్లిప్స్ కానీ చిన్నపిల్లలవి, బ్రేస్లెట్స్, హెయిర్ బ్యాండ్స్, నెక్ పీసెస్ చాలా ఉండే. నాకు క్యూట్గా అనిపించింది ఈ షాప్లో. ఇయర్ రింగ్స్ కూడా యూనిక్గా ఉండే. మీరు కూడా చూస్తూ ఉండండి. You wanna buy these snakes? Which one? Snake? మేము ఇప్పుడు జోన్ 3 నుండి జోన్ 2కి ఎంటర్ అయినాం అనమాట. ఇక్కడ ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. సో జోన్ 2 కూడా 5 ఫ్లోర్స్. ఇందులో 4 ఫ్లోర్స్ క్లోత్స్, బ్యాగ్స్, ఫుట్వేర్, నెక్ పీసెస్ ఇంకా దొరకనివంటూ ఉండవు, అన్నీ దొరుకుతాయి. 5th ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట. సో మేమంతా కవర్ చేయలేకపోయినాం. కవర్ చేసినంత వరకు మాత్రం ఈ వీడియోలో ఉంటుంది, చూస్తూ ఉండండి. నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టోర్ యూనిక్గా ఉంటుంది. యూనిక్ డిజైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సేమ్ డిజైన్స్ అనేవి రిపీట్ అవ్వవు మీకు.
సో మన కోటిలో వచ్చే ఒక్క డిజైన్ ఏదైనా పాపులర్ అయితే 10 షాపులలో అదే ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా ఉండదు అనమాట. ఎవ్రీ స్టోరీస్ లైక్ యూనిక్ డిజైన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇది వీడియోలో కూడా చూస్తూ ఉండొచ్చు. ప్రతి ఒక్క షాప్కి డిఫరెంట్ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయి. ఇది కిడ్స్ వేర్ ఉంది. కిడ్స్ వేర్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. కంపేర్ టు నాకు ఏమనిపించిందంటే మన ఇండియాలో తక్కువ ఉంది, ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయని అనిపించింది. కానీ క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ ప్రైస్ ట్యాగ్స్ కూడా మీరు చూడొచ్చు. 300 బాట్స్ అని 250 బాట్స్ అని ఉంటాయి. సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి నచ్చితే తీసేసుకోవచ్చు. అబ్బాయిలకు కూడా చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్, ప్రింట్స్ కూడా డిఫరెంట్గా ఉండే టీషర్ట్స్ మీద. అండ్ అన్ని ఫస్ట్ కాపీ బ్రాండెడ్ టీషర్ట్స్ ఉండే, లైక్ అడిడాస్ అండ్ అలాంటి H&M ఇలాంటివి కూడా ఉండే. ఇక్కడ ఎయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి చాలా షాప్స్ ఉండే. క్వాలిటీ కూడా బాగుంది, కానీ మేము కొనుక్కోలేదు. చూసినాం, బాగుండే క్వాలిటీ, నచ్చితే కొనుక్కోవచ్చు. ఇలాంటి మాలే మనకి బయట కూడా ఉంది. బయట మొత్తం హోల్సేల్లో అమ్ముతుండ్రు. లైక్ 3 సెట్స్ వచ్చేసి ఇంత ప్రైస్ అని చెప్పి, 4 సెట్స్ వచ్చేసి ఇంత ప్రైస్ అని. సో అవి మాకు కొంచెం చీప్గా అనిపించింది ఇక్కడికంటే. ఆ ఐటమ్స్ మనం కొనుక్కొని లైక్ ఫ్రెండ్స్ ఉంటే ఒక్కొక్క పీస్ తీసుకోవచ్చు. అట్లా మేము తీసుకున్నాం, అవి బాగుండే. రోడ్ సైడ్ మనకి కోటి లెక్క కొన్ని షాప్స్ కూడా ఉంటాయన్నమాట. అక్కడ ఏంటి అంటే క్వాలిటీ అయితే చాలా బాగుండే అండ్ తక్కువ ప్రైజెస్కి దొరికినాయి. బయట కూడా మనకి ఇక్కడ అంతా నచ్చలేదు అనుకుంటే మనం పక్కన మాల్స్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ రోడ్ సైడ్ మాల్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఫుట్వేర్ వచ్చేసి క్వాలిటీ అయితే మస్తు ఉండే. ఇక్కడ వీళ్ళు కొన్ని హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ లాంటివి చేసినారనమాట, అవి కూడా పెట్టుకున్నారు. ఇక్కడ ట్రాలీస్ అయితే భలే ఉండే. ఫస్ట్ కాపీ అన్నీ ఇవి కూడా క్వాలిటీ కూడా బాగుంది. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకైతే మన జూడియోలో తక్కువ అనిపించినాయి ప్రైజెస్. క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు జూడియోవి. ఇక్కడ ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ సేమ్ టైం క్వాలిటీ కూడా బాగుంది. అయితే నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే బ్యాంకాక్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు క్లోత్స్ ఇండియాలో కొనుక్కొని, ఎందుకంటే అక్కడే చీప్, మనకి ఇక్కడే చీపర్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం మనం ఎక్కువ పైసలు పెట్టాల్సి ఉంటుంది. అయినా పర్లేదు, నేను అక్కడే కొనుక్కుంటా అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు.
బాగుంటాయి. జస్ట్ నా ఒపీనియన్ చెప్పిన. ఇక్కడ ఫస్ట్ కాపీది పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్వి అండ్ సేమ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. బట్ అవి కూడా ఎక్స్పెన్సివ్గానే అనిపించింది, ఈవెన్ దో అవి ఫస్ట్ కాపీ అయినా కూడా ఎక్స్పెన్సివ్గా అనిపించింది. ఇక్కడ నైట్ వేర్ కూడా ఉండే, భలే బాగుండేవి, క్వాలిటీ బాగుంది, ఎక్కువ డేస్ కూడా వస్తాయి అన్నమాట. మీరు కూడా బ్యాంకాక్ వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని రిఫరెన్స్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్లాటినం మాల్కి వెళ్ళి ఎక్కడెక్కడ విజిట్ చేయాలి, ఎక్కడెక్కడ షాప్ చేయొచ్చు అనేది చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.